హిమాలయ పర్వతాలు, వాటి అందాలు అందాలకే కాదండి, ఎన్నో పౌరాణిక విశేషాలకి సాక్షీభూతాలండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఆశ్రమం అండి ఇది. పరాశర్ ఋషి ఆశ్రమం. పరాశర ఋషి అంటే వ్యాస భగవానుని తండ్రి గారండి. ఆ ఆశ్రమం అంతా శీతాకాలంలో ఇలా అయిపోతుందండి. మహాభారతాన్ని రచించింది వ్యాస భగవానుల వారే కదండి. ఈ ఆశ్రమం మనం శీతాకాలంలో దర్శించడానికి అవ్వదండి. కేదార్నాథ్, బద్రీనాథ్ లాగే ఈ ఆశ్రమం కూడా, అంటే ఆశ్రమం ప్లస్ గుడి కూడానండి, క్లోజ్ చేసేస్తారనమాట. మనం శీతాకాలం కాకుండా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అనేది ముందు వీడియోలో చూశారు కదా. శీతాకాలం అంతా కూడా మొత్తం ఆ గుడి పరిసరాలు ఇవన్నీ కూడా మంచుతో కప్పడిపోయి ఉంటాయండి. మనకి ఎక్కడ రోడ్డు ఉంది, ఎక్కడ లోయ ఉంది అనేది మనం తెలుసుకోలేమండి. మహాభారత యుద్ధం, రామాయణం ఇవన్నీ జరిగాయి అనడానికి మనకి ఎన్నెన్నో సాక్ష్యాలండి. అలాగా ఈ హిమాలయాల నడుమ మహాభారతాన్ని రచించిన వ్యాస భగవానులి తండ్రి గారే పరాశర్ ఋషి ఆశ్రమం మాకైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ పరిసరాలు అవి కూడా భలే ఆహ్లాదభరితంగా ఉన్నాయండి. మామూలు కాలాల్లో ఇలా చక్కగా మనకి ప్లెయిన్గా ఉండండి ఆ కొలను ఇవన్నీ కూడా, అంటే సరస్సు అవన్నీ కూడా చక్కగా తెలుస్తాయి. ఆ సరస్సులో ఫ్లోటింగ్ దీవి కూడా ఉంటుందండి, అదేనండి దూరంగా కనిపించేది. భలే ఉంది కదండి.